ఇక చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 84 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 61,015 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 84 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 61,015 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, ప్రస్తుతం మీరు ఏ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నారు? అక్కడ ఎలా కనిపిస్తున్నాయి ఏర్పాట్లు? మీకు విద్యార్థులు ఏమని చెప్తున్నారు? అందరూ కూడా టైంకి చేరుకున్నారా? ఎస్ సతీష్, ఇవాళ తిరుపతిలోని పద్మావతి మహిళా జూనియర్ కళాశాల వద్ద ఉంటున్నాము. మనం ఈ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. ముఖ్యంగా జిల్లాలో ఈ రోజు నుంచి కూడా ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి సంవత్సరం విద్యార్థులు అయితే ఈ పరీక్షకు వస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ కళాశాలలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కళాశాల అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అంటే తిరుపతి అలాగే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో దాదాపు 164 కేంద్రాలు ఉన్నాయి. ఓన్లీ తిరుపతి జిల్లాలోనే 84 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 61,000 మందికి పైగా విద్యార్థులు అయితే ఈ పరీక్షలు అయితే హాజరవుతున్నారు. మొదటగా విద్యార్థులు అంటే టయానికి వచ్చేవాళ్ళని చెప్పేసి కూడా అధికారులు అయితే ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. మనం చూడొచ్చు, ఇక్కడ విద్యార్థులంతా కూడా ఉంటున్నారు. వారి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు. అంటే దూరాభారం నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ తమ పిల్లల్ని పరీక్షా కేంద్రానికి పంపించేసిన పిదప తిరిగి మధ్యాహ్నం దాదాపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల అనంతరం తీసుకెళ్లేందుకు కూడా ఇక్కడ అందరూ కూడా వేచి ఉన్నారు. చెట్ల కింద అందరూ కూడా వేచి ఉన్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. ముఖ్యంగా అంటే గత ఏడాది కన్నా కూడా ఈసారి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అయితే కల్పించారని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అయితే ముందస్తు చర్యలు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇవాళ పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? తిరుపతి లోకల్ గాంధీపురం నుండి వచ్చాము. ఇవాళ లాస్ట్ ఇయర్కి ఎట్లుంది ఏంటి? మీ అబ్బాయి వచ్చారా? ఎవరు వచ్చారు? సరే, పద్మావతి మహిళా కళాశాల కాబట్టి టీటీడీ వాళ్ళది కొంచెం సౌకర్యాలు బాగున్నాయి. లోపల కూడా పోయి చూశాను నేను. కొంచెం నీళ్ళు కానీ బాత్రూమ్స్ కానీ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కానీ బాగానే కల్పించున్నారు. ఈ సంవత్సరం పర్వాలేదు. లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం ఫ్రీనెస్ ఉంది సార్. ఈ సంవత్సరం ఫ్రీగా కూడా ఉంది అంటున్నారు పిల్లలు. సార్, మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ప్రకాష్ డిస్ట్రిక్ట్ మార్కాపురం. ఇక్కడ ఇది మీ అబ్బాయి రాసినాడా, పాప రాసినాడా? టీటీడీ కళాశాలలో మా పాపకు సీట్ వచ్చిన్నది. సీట్ ఎగ్జామ్కు మేము రాయడానికి వచ్చినాము. ఇది ఇక్కడ సరే సదుపాయాలు అంటే మీరు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రాస్తున్నా, సెకండ్ ఇయర్ రాస్తున్నా మీ అబ్బాయి? మా పాప ఫస్ట్ ఇయర్ రాస్తుంది. ఫస్ట్ ఇయర్. ఇది ముఖ్యంగా పేరెంట్స్ కూడా విద్యార్థి కేంద్రాల వద్ద ప్రభుత్వం కల్పించిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే విద్యార్థులు ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలకు అనుగుణంగానే అందరినీ కూడా అలో చేశారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా తీసుకెళ్ళకూడదని చెప్పి కూడా ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఆ మేరకే మొత్తం విద్యార్థులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్షా కేంద్రంలో అనుమతించారు. అలాగే అదే కాకుండా విద్యార్థులకు సకాలంలో అంటే దూరం నుంచి వచ్చి విద్యార్థులకు అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్లో కూడా ఆర్టీసీ యాజమాన్యం అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కల్పించింది. హాల్ టికెట్ చూపించినట్లయితే వారిని ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఆ మేరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా సదుపాయాలు అయితే కల్పించినటువంటి సంఘటన ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడే ఒక విద్యార్థిని వచ్చింది కళాశాలలోకి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే టైం అయింది కాబట్టి వాళ్ళు అలో చేస్తారో లేదో అనేది కూడా అక్కడ లోపల ఉన్నటువంటి వారి అధికారులను బట్టి నిర్ణయించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే 5-10
5 నిమిషాలు లోపు వచ్చేందుకు కూడా విద్యార్థులను కూడా అనుమతి ఇస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. అలాగే విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడతారు. విద్యార్థులు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయాలని చెప్పేసి ముందుగానే ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు అన్ని పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాట్లన్నీ చేస్తూ వచ్చారు. విద్యార్థులు ఇప్పుడే కాసేపు క్రితం విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రంలోకి వెళ్ళారు. మరి కాసేపట్లో పరీక్షలు కూడా ప్రారంభమవుతాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.